ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్రను దయచేస్తాం. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఇలా కూడి ఇలా ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని మరియు నేను చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ సోషల్ మీడియాని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, ప్రతిరోజు ఎల్ల వేళల ప్రభువా నిన్ను స్తుతించే వారంగా, నిన్ను ఘనపరిచే వారంగా, నిన్ను ఆనుకొని జీవించే వారంగా మమ్మల్ని చేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, రాత్రి మంచి నిద్రను దయచేసినందుకే నీకు వందనాలయ్యా. దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వప్నాల ద్వారా మాతో మాట్లాడిన దేవానికి కోట్లాది వందనాలు. ప్రభువా, ఇదిగో అయ్యా, ఈరోజు మేము మా రోజును ప్రారంభిస్తుండగా ఈ మొదటి గడియ నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ప్రభా, ఈ మొదటి గడియను పరిశుద్ధపరిచినట్టు ఈరోజు అంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. ఈరోజు మేము ఎటువంటి తప్పిదాలు చేయకుండా, ఎటువంటి పాపము కానీ, ఎటువంటి రాంగ్ థింగ్స్ కానీ, రాంగ్ డెసిషన్స్ కానీ మేము చేయకుండా నీవే కాచి కాపాడమని అడుగుతున్నాను, కంచి వేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారికి ఏ స్థితిగతులు గుండా వారి జీవితం వెళ్తుందో మాకైతే తెలియదయ్యా. ఎంత క్లిష్టమైన స్థితిలో నుండి వారి జీవితంలో నుంచి వెళ్తున్నారో మాకు తెలియదు. కానీ ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు నీవే అయ్యా. వారి కథలను మార్చమని అడుగుతున్నామయ్యా. ఈ 2026లో ప్రభువా, వారి జీవితంలో ఒక బ్రేక్ త్రూ చూడాలయ్యా. వారి జీవితంలో అనుకోని రీతిగా నువ్వు హెచ్చించాలయ్యా. ఎందుకంటే ప్రభువా, ఆశీర్వాదం వచ్చేది నీ దగ్గర నుంచే, హెచ్చింపు ఘనత వచ్చేది నీ దగ్గర నుంచే కదా ప్రభువా. తండ్రి, నీవే మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నామయ్యా. తండ్రి, నీవు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. దేవా, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరెవరైతే ప్రభువా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ హస్తం, నీ తాంగుదల, నీ యొక్క విజ్డమ్ వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఈ రోజంతా నీ రెక్కల చోటున కాపాడమని, న్యూ ఫ్రెష్ అనాయింటింగ్ ఆయిల్తో మమ్మల్ని అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.